చెప్పిన మాట చెప్పినట్టుగా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కొట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా నీచమ చరిత్ర ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. వీటన్నింటికి మనం కూడా విద్యార్థులుగా రోడ్డు ఎక్కాలి, మరో జంతర్ మంతర్ను తలపించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రోడ్డు ఎక్కింది. ఈ ఉద్యమంలో భాగంగా మొదటి రోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రంలోని అన్ని చోట్ల రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు పాల్గొంటా ఉంది. ఈ దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఒక పట్టించి అవినీతి దళాలు చేయనే ధ్యేయంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను ఎండగట్టాలి. కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇలాంటి నిరాహార దీక్షలే కాదు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ముందుకు చెప్పి తెలియజేస్తున్నాము. నవీనన్న గారికి, చాందా నవీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. జై జగన్, జై జగన్, జై జగన్. హలో హలో. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, అందరూ చూడండి. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. అన్న రామకృష్ణ అన్న, అక్క మీరు కూర్చోండి. అక్క నవీన్, అక్క కొద్దిగా స్థలం ఇవ్వండి. రామకృష్ణ అన్న. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. దండలు ఇచ్చేసి బాబు చూడండి, మా యువత అందరు స్టూడెంట్స్ ఈతలు తిరగండి. మనకు ముఖ్య అతిథులు వచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి ఈరోజు విద్యార్థి విభాగము రిలే దీక్షలలో కూర్చోవడం జరిగింది. మరియు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో రిలే దీక్షలు, నిరుద్యోగ వృత్తి, డిఎస్సి మీద, నారా లోకేష్ గారు రాజీనామా మీద మన విద్యార్థి గలము, మన యువత గలము, మళ్ళీ మహిళ, ట్రేడు, మరి వివిధ విభాగాలలో అందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు. ఈరోజు ఆ భాగంలో మనము ఈరోజు కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి మన విద్యార్థులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ధర్నా చౌక్లో పాల్గొనడం జరిగింది. మరియు మన డిమాండ్ ఒకటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు మన నిరుద్యోగ వృత్తి మరియు విద్యార్థులకు చేసిన మోసము, ఫీజు రీఎంబర్స్మెంటు మరియు ఈ కూటమి ప్రభుత్వంకి ఒప్పుకునే వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ ధర్నాలలో అందరూ పాల్గొని ఒక కనువిప్పు తేవాలని మనము ఈరోజు నిర్ణయించుకొని ఈ దీక్షా పరిణామంలో అందరం దీక్షకు పాల్గొనడం జరిగింది. మరి అయితే ఈరోజు
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళైంది. మరి వారు ఇచ్చిన మాట 2 ఏళ్లలో మీరు ఫస్ట్ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిగా డిఎస్సి మీద మీరు సంతకం చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మరియు ఎక్కడ మేము 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఆనాడు 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ప్లాంట్ని మీరు ఒక ఉంగును కూడా మీరు తట్టుకోలేరు. ఎందుకంటే ఆ రోజు 1,34,000 ఓట్లు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఈ దేశంలో ఏ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఉద్యోగాలు ఈ ప్రపంచంలో మనకు స్వతంత్రం వచ్చినాక ఈ దేశంలో ఏ పార్టీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చలేదు. మరి మీరు కూటమి ప్రభుత్వం రాకముందు మీరు హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం మీరు 15,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు మేము విద్యార్థుల తరపు నుంచి గలమెత్తి ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి మేము ఉద్యమం బాట చేపట్టాము. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు మనకు పెద్దలు కూడా వచ్చినారు. ఈ దీక్షకి ప్రారంభంలో వాళ్ళు కూడా సంఘీభావం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా నా ఒకసారి జై జగన్, జై జగన్, ఎస్వి మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. మరి ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా మేమందరం కూడా కర్నూలు జిల్లా ధర్నా చౌక్ వద్ద ఈరోజు డిఎస్సి అక్రమాలపై విచారణ చేపట్టాలని, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఏదైతే ఉందో 3,000 నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, దశల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులుగా ఎన్ని విధాలుగా ఉద్యమాలు చేసినా కూడా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వాన్ని కూసలు కదిలించి విద్యార్థి లోకం తరపున దీన్ని కిందకు దించుతామని సభాముఖంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో నుంచి చూస్తూ ఉన్నాం, ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కానీ ఏ విధమైన హామీలు ఇచ్చి, అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు మరియు విద్యార్థులు మరియు యువత అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కూడా కూటమి ప్రభుత్వము రాబోయే రోజుల్లో ఇలాగే గాన చేస్తే మిమ్మల్ని అందరినీ గద్ద దించుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేమందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. నా పేరు ప్రశాంత్, కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. ఈరోజు మా ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఎస్వి మోహన్ గారి సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ రిలే నిరాదీక్షలో భాగంగా ఈ మొదటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఈ రిలే నిరాదీక్షకు పూనుకున్నాము. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రిలే దీక్షలు, నిరాహార దీక్షలు కొనసాగుతాయి. 10వ తేదీ కాన్స్టిట్యున్సీ వైజ్గా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ నిరాహార దీక్షను మేము చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజు నుంచి అన్ని వ్యవస్థలను, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయవని వ్యవస్థలలో మార్పులు తీసుకొస్తే వాటన్నింటినీ నీరుగార్చి వ్యవస్థలను పేరు మార్చి భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా ఆయన కుమారుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వ్యవస్థలను నాశించడం మీద ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా విద్యార్థులను వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు.
మొన్నటికి మొన్న డిఎస్సి నిర్వహణలో బట్టబయలైంది. వాళ్ళు డిఎస్సిలో పేపర్ లీకేజ్ అని చెప్పి డిఎస్సి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేస్తారో అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ రావడము రాష్ట్రమంతా గమనించింది. మరి నష్టపోయిన డిఎస్సి అభ్యర్థులు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఏ విధంగా ఉద్యోగం అని చెప్పి ప్రశ్నిస్తే ఆ ఉద్యోగిని ఈ కుటుంబ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సస్పెండ్ చేయడము ఎంతటి నిజమైన హేయమైన చర్య అని చెప్పి మేము విద్యార్థి భాగంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఆ ఉద్యోగి హైకోర్టుకు వెళ్ళి అయ్యా నేను కష్టపడి రాశాను ఈ ఉద్యోగానికి నన్ను అవకాశం అని చెప్పి ఆ ఉద్యోగి వేడుకుంటే వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలోకి జొరబడి ఈ కూటమి గుండాలు వాళ్ళని బెదిరించి కేసు విత్డ్రా చేసుకొని చెప్పి బెదిరించే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే డిఎస్సి పేపర్ లీకేజ్ మీద పూర్తి బాధ్యత వహిస్తూ మీ డబుల్ ఇంజన్ సర్కారులో మోడీ గారు విద్యాశాఖ మంత్రిని బాధ్యత వహించు అని చెప్పి ఏ విధంగా రాజీనామా చేయించారో మీరు కూడా మీ కుమారుణ్ణి, మీ పుత్రరత్నాన్ని నారా లోకేష్ గారిని రాజీనామా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య మీద త్వరితగతిన మీరు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కోర్సులు పూర్తయి అటు ఉద్యోగాలకు వెళ్ళలేక ఇట్లు చేన్ల పనికి రోజు డైలీ వేజ్ పనికి పోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వారి ఉసురు, వారి గోడు మీకు ఖచ్చితంగా తగులుతూ ఉంది. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే మీరు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము పెట్టిన డిమాండ్లలో ఏ ఒకటి తొలగకుండా నారా లోకేష్ గారు ఈ కుటుంబ ప్రభుత్వం ఇలాగే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా ఎలాంటి ఉద్యమానికైనా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మరియు మా ప్రీతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మొన్న ఏదైతే జరిగిందో డిఎస్సి అక్రమాల గురించి విద్యార్థి నాయకులం అందరం ఈరోజు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అమలు చేసే విధానంలో విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. మొన్న జరిగిన డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో పాస్ అయినాడు ఎవరు మెరిట్ లిస్ట్లో పాస్ అయినాడు కాదు, వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకొని ఉద్యోగాలు చేరిన వాళ్ళు మరియు ఫేక్ సర్టిఫికేట్లతో స్పోర్ట్స్ కోటాలో ఆడనోడు కూడా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. మేము ఈ మీడియా ముఖంగా ఒక విషయం చెప్తున్నాము. మీరు అమ్ముకునేది డిఎస్సి పోస్టులు కాదు, నిరుద్యోగుల భవిష్యత్తును అమ్ముకున్నారన్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇంకే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఏ విద్యార్థికి కూడా పడలేదు. మా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తాము పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులకు చదువు దూరం భారం కాకూడదు అన్న విషయంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ద్వారా ఎంతోమందికి పేద విద్యార్థులకు చదివించిన ఘనత మా వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేనందుకు కారణంగా ఎంతోమంది విద్యార్థులు డీమార్ట్లలో, వాల్మార్ట్లలో, రిలయన్స్ మార్ట్లలో పనిచేస్తూ ఫీజులు కట్టుకున్న దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ నిరుద్యోగ యువతకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇంతవరకు దాని బకాయిలు చెల్లించలేదు. మేము నారా లోకేష్ అన్న గారిని మరియు పవన్ కళ్యాణ్ అన్న గారిని కోరేది ఒకటే, తక్షణమే డిఎస్సి మీద ఏదైతే అక్రమాలు జరిగాయో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ వెంటనే బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అన్సూర్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నగరాధ్యక్షుడిని.